అలానే విశేషం విధి నిర్వహణలో నిర్లక్ష్యం, చూసి చూడనట్టు వదిలిపెట్టడం, ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను కార్నర్లోకి నెట్టేసింది. అవినీతికి పాల్పడినప్పటికీ ఆయన వ్యవహరించినటువంటి తీరు సరిగ్గా లేదని చెప్పి సిబిఐ సిట్ నిర్ధారించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం అనిల్ కుమార్ సింఘాల్ అప్పటి ఇప్పటి ఈవో, అలాగే ధర్మారెడ్డి అప్పటి ఈవో, అలాగే బాలాజీ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి మేనేజర్, వీళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకోమని చెప్పి సిబిఐ సిట్ ఇచ్చినటువంటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే వీళ్ళ ముగ్గురు మీద చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించబోతుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి లేదా ఉద్యోగులకి రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే మీరు ఏ రోజైనా బలి కాక తప్పదు. పొలిటీషియన్స్ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళు దొరకరు అనే విషయం స్పష్టం అవుతుంది. దీనికి కొంచెం బ్యాక్ వెళ్ళేసి ఉదాహరణ తీసుకుంటే, రాజశేఖర రెడ్డి గారి టైంలో కిట్ ప్రోకో కింద ఓబులాపురంకు సంబంధించినటువంటి కేసులో ఆ రోజు ఐఏఎస్లు ఎంతమంది జైలు పాలయ్యారు, ఉద్యోగులు ఎంతమంది విచారణ ఎదుర్కొన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో, మిగతా వాళ్ళు మినిస్టర్లు ఏమైనా లోపలికి వెళ్ళారా? ఫస్ట్ దొరికింది ఎవరు? ఐఏఎస్లు, ఉద్యోగులు, వీళ్ళే కదా జైల్లోకి వెళ్ళింది. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఐఏఎస్లు సివిల్ సర్వెంట్స్లో కానీ లేదంటే ఉద్యోగుల్లో కానీ మార్పు రాల. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆయన ఏం చెప్తే దానికి ఇంకా అదనంగా రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించి చేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఫలితం ఏంటి? జైలు పాలవుతున్నారు. ఐపీఎస్లు జైలు పాలయ్యారు, ఇప్పుడు ఐఏఎస్లు జైలు పాలు కాబోతున్నారు. మళ్ళా ఇంత జరుగుతున్నప్పటికీ వీళ్ళలో మార్పు వచ్చిందా అంటే మార్పు రాలా. ఎందుకు రాదు మార్పు? వీళ్ళకి ఫోకల్ పోస్టులు కావాలి, అలాగే పొలిటీషియన్స్ తోటి కలిసి అక్రమాలకు పాల్పడాలి, అవినీతికి పాల్పడాలి, అమాంతం దోచుకోవాలి, 4-5 తరాలకు సరిపడా ఒకేసారి భోషణంలో వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ పరిస్థితి. సివిల్ సర్వెంట్ కావటం అంటే, ఐఏఎస్ ఐపీఎస్ కావటం అంటే అంత ఈజీ కాదు. సివిల్ సర్వెంట్లు కావటం అంటే అంత కష్టపడి చదువుకొని ఉద్యోగంలో చేరి రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి బలమైనటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో పొలిటీషియన్స్ జొరబడి కొంతమంది వాళ్ళ చేతనే అక్రమాలు అవినీతి చేయిస్తున్నారని అంటే మరి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎందుకు కామ్గా ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఉన్నటువంటి పవర్ లెజిస్లేషన్కి లేదు. లెజిస్లేషన్కి తాత్కాలికమే, 5 ఇయర్సే. ఈ 5 సంవత్సరాల అధికారం కోసం వాళ్ళు ఏదైనా చేస్తుంటే పర్మనెంట్గా ప్రజల జీతంతో బతికేటువంటి ఈ సివిల్ సర్వెంట్లు కానీ ఉద్యోగులు కానీ చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. జత్వానీ కేసులో ఏం చేస్తారు ఐపీఎస్లు? మనం చూసాం, జైలుకి వెళ్ళారు. పరకాని కేసులు ఏమయ్యారు? ఉద్యోగులు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఏమయ్యారు? లిక్కర్ స్కామ్లో పొలిటీషియన్స్ దొరికారు, అంతవరకు మేలు. అదే ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులు ఏమైంది? కల్తీ నెయ్యి కేసుని పకడ్బందీగా విచారించారు. ఎందుకు విచారించారు? సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏర్పడినటువంటి సిబిఐ ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసింది. అది విచారించింది. విచారించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అలాగే నెల్లూరులో ఉండే ఏసీబీ కోర్టుకి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ల పేర్లు ఎక్కడా లేవు. వాళ్ళ ఒత్తిడి మేరకు నిబంధనలన్నీ మార్చేశారు, ఘోరంగా మార్చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి పకడ్బందీ నిబంధనలన్నీ నెయ్యి సేకరించడానికి సడలించేశారు. అసలు అర్హత లేనటువంటి కంపెనీలని, చుక్క పాలు కూడా సేకరించినటువంటి డైరీలకి నెయ్యి సరఫరా టెండర్లని ఇచ్చేలాగా పాలసీని మార్చేశారు. ఈ పాలసీ మార్చడానికి ఎవరు కీలకం? అధికారులు. అందుకే ఇప్పుడు అధికారులు బలి కాబోతున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ గారు నాకు తెలిసినంత వరకు గుంటూరులో జాయింట్ కలెక్టర్ చేశారు. అప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన
నిజాయితీపరుడే, నిజాయితీగానే చేస్తాడు. పైగా అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరము లేనటువంటి విధంగా ఆయన ఆర్థిక స్తోమత మొదటి నుంచి ఉంది. మరి ఆయన ఇవాళ ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఎందుకు ఇరుక్కున్నాడు? కేవలం పొలిటీషియన్స్ మాటను బట్టి, నిబంధనలను పక్కన పెట్టి వాళ్ళ ఒత్తిడికి తొలగి దేవదేవునికి అన్యాయం చేశాడు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏం చెప్పారు? అవినీతికి పాల్పడినప్పటికీ, అవినీతి చేయనప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం, చూసి చూడనట్టు వ్యవహరించడం కారణంగానే నెయ్యి కల్తీ జరిగింది. 250 కోట్ల రూపాయల విలువైనటువంటి నెయ్యి, కల్తీ నెయ్యి, ఒక్క చుక్క పాలు లేకుండా కేవలం కెమికల్స్ తోటి, కొన్ని సుగంధ ద్రవ్యాలతోటి, అలాగే కొన్ని సీడ్స్, ఫ్యాట్ తోటి తయారు చేసినటువంటి నెయ్యి. దీన్ని పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లీన్ చిట్ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అందరికీ తెలియజేసిన ప్రయత్నం మీడియా చేస్తూ ఉంది. దాచడానికి ఏమీ లేదు, మొత్తం నివేదికలు ఉన్నాయి. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం కొన్ని రకాల కొవ్వు పదార్థాలతో తయారు చేసినటువంటి నెయ్యి అని ఉంది. ఎన్డీడీబీ రిపోర్టు క్లియర్గా ఉంది. ఎన్డీడీబీ రిపోర్టు మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. దీన్ని ఏమి దాచిపెట్టేటువంటి డాక్యుమెంట్ కాదు. దాంట్లో క్లియర్గా కొన్ని జంతువుల కొవ్వులు కలిసి ఉండే అవకాశం ఉంది అని చెప్పి దాంట్లో ఉంది. మరొక రిపోర్ట్ ఉంది, అది ఏం చెప్పిందంటే మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం కొవ్వు పదార్థాలు కలవలేదు కానీ కల్తీ ఉంది అని చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసింది, మాకు ఎలాంటి కల్తీ లేదు నెయ్యి అని చెప్పి చెప్తున్నారు. ఉండద్దా ఆలోచన? అసలు కనీసం నెయ్యి కల్తీ లేదా? అసలు పాలే లేకుండా నెయ్యిని సరఫరా చేసి 60 లక్షల పైగా కేజీల నెయ్యిని వాళ్ళు సరఫరా చేశారు. దీని అందరి కారణం ఏంటి? పాలసీని మార్చడం. పాలసీని ఎవరు మార్చారు? ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. సో కాబట్టి దేవదేవుడు ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు. మీరు తప్పు చేయకపోయినా, తప్పు చేసేటువంటి వాళ్ళని మీరు క్షమించారు కదా, తప్పు చేసేటువంటి వాళ్ళని చెయ్యనిచ్చారు కదా, అందుకని టార్గెట్లోకి వెళ్ళిపోయారు అనిల్ కుమార్ సింఘాల్ గారు. సో రేపో మాపో ఈ ముగ్గురు మీద ధర్మారెడ్డి తెలుసు కదా అందరికీ, పెద్దల లైసెన్సింగ్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండగా జేఈఓగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఈవోగా వచ్చారు. ఆయన గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారు ఇక్కడికి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీలో చక్రం తిప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అలాగే అనిల్ కుమార్ సింఘాల్ గారు ఈ రిపోర్ట్స్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు అనేది కూడా తాజాగా ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణ. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి ఈవోగా ఆయన్ని బదిలీ చేయటము, సస్పెండ్ చేయటము, లేదంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేయటము, ఏదో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈవోగా ఆయన నిష్క్రమించడమే అనేది మాత్రం చాలా క్లియర్ అవుతుంది. దాని మీద వాళ్ళ అన్ని పేపర్లో రిపోర్ట్ వచ్చింది. ఏంటి అని అంటే, ఏం జరిగింది అని అంటే, ఇక్కడ చూడండి పాలసీలో మార్పులు. ఇక్కడ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిట్టు నివేదిక ఇచ్చింది కల్తీ నెయ్యికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, దాంట్లో ఏముందని అంటే అనిల్ కుమార్ సింఘాల్ మీద అప్పుడు ప్రస్తుతం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించకపోవడం, ఇప్పటి సిఓ గుర్తించినా చూసి చూడనట్లు వదిలేయటం క్షమించరాని నేరంగా సిట్టు ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో సింఘాల్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు లేకపోయినప్పటికీ తన విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని చెప్పి టీడీటీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించింది సిట్టు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నపై నేరాభియోగాలతో ఇటీవల నెల్లూరు కోర్టులో సిట్టు దాఖలు చేసింది ఛార్జ్షీట్. ఇదే క్రమంలో మరికొన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. దాని ప్రకారం ఏంటంటే పాలసీల్లో మార్పులు చేశారు. ఏం పాలసీలో మార్పు చేశారు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పన్న ఖాతాలో 4,50,00,000 పడ్డాయి. ఎలా పడ్డాయి? ఒక మామూలు ఉద్యోగికి 4,50,00,000 ఎలా పడ్డాయి అనేది ఒక ప్రశ్న. అతని వెనక ఎవరున్నారు అనేది ఇంకా బయట రావాలి. ఇక చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు, నా పిఏ కాదంటాడు ఆయన. మరి ఆయన పిఏ, ఆయన ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు
అలాగే ఏపీ భవన్ పిఆర్ఓగా చేశాడు, ఏపీ భవన్ అక్కడ ఎంప్లాయీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇవన్నీ ఎలా సాధ్యం? సో ఇక పాలక మండలి రాజకీయ నాయకులు చెప్పినట్టే విన్నారు వీళ్ళు, అందుకని ఈ పరిస్థితి వచ్చింది. సో నెయ్యి సరఫరాలో ఏమేమి సడలింపులు చేశారంటే నిబంధనలు ఏం చెప్పాయి, నిబంధనలు మొత్తం గాలికి వదిలేశారు. అసలు అర్హత లేనటువంటి కంపెనీలకి సరఫరా చేసేటువంటి అవకాశం కల్పించారు. ఆ విధంగా నిబంధనలు తయారు చేశారు. సో ఇక నెయ్యి కొనుగోలు సంబంధించి నిబంధనలు మారుస్తూ సుబ్బారెడ్డి నేతృత్వంలో బోర్డు 2020 ఫిబ్రవరి 29 తీర్మానం చేసింది. 18, 19, 20, 21 72 నిబంధనలు, ఈ నిబంధనలు సవరించింది. నిబంధన 18 ప్రకారం 3 ఏళ్ళు ఆపరేషన్లో ఉన్న డైరీకి మాత్రమే టెండర్లో పాల్గొనే అర్హత కల్పించాలి. దాన్ని ఏడాది తగ్గించారు, 3 ఏళ్ళని ఏడాది తగ్గించారు. ఇక రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు నెయ్యి సేకరించి ఉండాలి, ఇది ఒక నిబంధన. ఏడాదిలో 8 టన్నుల ఆవు పాల పువ్వు ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలన్నది 19, 20 నిబంధనలను పూర్తిగా ఎత్తేసారు. ఇక నిబంధనల 21 ప్రకారం ప్రతిరోజు 12 టన్నుల ఆవు పాల పువ్వుకు సంబంధించిన పాల సేకరణ చేసి ఉండాలి. దానిని 8 టన్నులకు కుదించారు, 12 టన్నుల నుంచి 8 కొన్ని. అలాగే 250 కోట్ల టర్నోవర్ ఉన్న డైరీలు మాత్రమే పాల్గొనాలి టెండర్లో, దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఇక ఇదంతా కూడా ఎవరు చేశారంటే సింఘాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డులో ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో సింఘాల్ గారు చేసిన పని ఇదంతా. కల్తీ నెయ్యి స్కామ్కి అవకాశం ఉండేది కాదు ఒకవేళ సింఘాల్ గారిని అరెక్ట్ అయినట్టయితే అని చెప్పి సిట్ అభిప్రాయపడింది. సో ఇక సింఘాల్ తర్వాత ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు బాలాజీ, వీళ్ళు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి నివేదిక. మరి ఇక్కడ సింఘాల్ గారు దొరికారు. సో సింఘాల్ గారు రేపో మాపో ఆయన వైదొలగబోతున్నారు ఈవోగా. మరి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఏం వేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.